9 నెలల తర్వాత భూమి మీదకి రాబోతుంది సునీత విలియమ్స్. 8 రోజుల అంతరిక్ష యాత్ర కోసం వెళ్లిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ సాంకేతిక సమస్యతో 9 నెలలు అక్కడే ఉండాల్సి వచ్చింది. దాంతో యావత్ ప్రపంచం వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ 2024 జూన్ 5న అంతరిక్ష యాత్ర ప్రారంభించారు. 10 రోజుల మిషన్ పూర్తి చేసుకుని తిరిగి జూన్ 15న తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. కానీ స్టార్లైనర్ విమానౌకలో హీలియం లీకేజ్ కారణంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. దీంతో వీరి ప్రయాణం వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ 26న ప్రయాణం ఖరారు చేస్తూ నాసా ప్రకటించింది. అయితే మళ్లీ మరోసారి కూడా వాయిదా పడింది. చివరికి సెప్టెంబర్ 7న సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ లేకుండానే బోయింగ్ భూమి మీదకి వచ్చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాళ్ళని తీసుకువచ్చే బాధ్యత ఎలాన్ మస్క్కి అప్పగించారు. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సునీత, బుచ్ విల్మోర్ను తీసుకురావడానికి క్రూ 10 మిషన్ సిద్ధం చేసింది. 9 నెలల సుదీర్ఘ సమయం తర్వాత ఇప్పుడు సునీత విలియమ్స్ భూమి మీదకు రాబోతుంది. ఎలాన్ మస్క్ కు చెందిన క్రూ 10 మిషన్ లో బయలుదేరిన వ్యోమగాముల బృందం విజయవంతంగా భూమి మీదకు తీసుకువచ్చేందుకు ఇప్పటికే స్పేస్ సెంటర్లకు ఎంటర్ అయింది. అక్కడ చేరుకున్న టీం కి సునీత, విల్మోర్ స్వాగతం పలికారు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 3:27 భూమి మీద అడుగుపెట్టనున్నారు. ఫ్లోరిడాలోని సముద్ర తీరంలో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ ల్యాండింగ్ అవనుంది. ఇప్పటికే నాసా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు యావత్తు ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. నెలల తరబడి ఎదురు చూస్తున్న సమయం మరికొన్ని గంటల్లో మన ముందుకు రాబోతుంది. అయితే ఎన్ని నెలలుగా అంతరిక్షంలో ఉండటం వల్ల వారి ఆరోగ్యం పూర్తి భిన్నంగా ఉండబోతుంది. భూమి మీదకు వచ్చాక కూడా మామూలు స్థితికి రావడానికి చాలా సమయమే పడుతుంది. గురుత్వాకర్షణకి అనుగుణంగా సర్దుబాటు అయ్యే వరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచుతారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.